అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. పాపం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే జాలేస్తుందండి. గతంలో ఆయన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వైనాట్ 175 అంటే 175కి 175 నేను నెగ్గేస్తున్నాను అన్నాడు. వైనాట్ కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించేస్తున్నాను అన్నాడు. వైనాట్ మంగళగిరి అంటే లోకేష్ గారిని కూడా నేను ఓడించేస్తున్నాను. 175 మంది కూడా వైసీపీ ఎమ్మెల్యేలే ఉంటారు, 25 మంది కూడా వైసీపీ ఎంపీలే ఉంటారని కలల లోహంలో అలా విహరించాడు, మెరుపు కళలు. ఇక ఆయన మాటలు కోటలు దాటేసేవి. అలాంటిది ఈరోజు నేను ఇప్పుడే చూశాను, నిన్న మాట్లాడాడు అనుకుంటా, ఎంపీటీసీలు సర్పంచులు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకి మినిస్టర్లు కూడా అపాయింట్మెంట్ లేదు. ఎవడు వచ్చినా సరే బయట ఎవరో ఉంటారో వాళ్ళతో మాట్లాడిపోవడమే. అలాంటిది ఈ రోజున ఎంపీటీసీలని సర్పంచుల్ని పిలిచి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడుతున్నాడండి. ఒక రకంగా చెప్పాలంటే మీరు కానీ పార్టీ మారిపోతారేమో, దయచేసి పార్టీ మారకండి. ఈ పార్టీలో ఉంటే మీ జీవితాలు జిల్ జగా జగాలా ఉంటాయి, మీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని. చూడండి, మన ఇంటి ముందుకి వాటర్ ప్యూరిఫైర్ పట్టుకొచ్చిన సేల్స్ మ్యాన్, ఈ వాటర్ ప్యూరిఫైర్ కొంటే మీకు ఇలా బాగుంటుంది, మీరు వాటర్ని ఎంత సమయంలో ఎంత ఎక్కువ వాటర్ని ప్యూరిఫై చేసుకోవచ్చు ఎలా చెప్తారో సేమ్ ఆ స్థాయికి పడిపోయాడండి ఈరోజు ఆయన. ఎందుకంటే ఊరికే మనల్ని మనం హెచ్చించుకోకూడదండి. మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతామని బైబిల్ చెప్పింది. నేను బైబిల్ చదువుతానంటాడు, కానీ ఎందుకు అలా హెచ్చించేసుకున్నాడో ఆ సమయంలో నాకు అర్థం కాలే. అతను హెచ్చించుకున్న దానికి ఈ రోజున దేవుడు అతన్ని నేలమట్టం తగ్గించి పారేశారు. అయితే ఏంటి ఆ కథ కమ్మమిషి ఏంటి అనే దానిలోకి వెళ్దాం. ముఖ్యంగా వైజాగ్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగితే 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గిసింది. 10కి 10 ఒక్కటి కూడా జగన్ నెగ్గలే. ఇప్పుడు అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జరుగుతుందండి. బొత్స సత్యనారాయణ గారిని నేను నిలబెట్టాడు, అతను ఓడిపోయేలాగా ఉన్నాడని నాకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు ఇప్పుడు గుర్తొచ్చారు జగన్కి. ఏది వైసీపీ సర్పంచ్ గుర్తొచ్చాడు, వైసీపీ ఎంపీటీసీ గుర్తొచ్చాడు. వాళ్ళు ఇప్పుడు పిలిచి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులాడితే వాళ్ళకి తెలియదండి. కనీసం వాళ్ళు ప్రెసిడెంట్లుగా సర్పంచులుగా ఉన్నప్పుడు వాళ్ళ నిధులు కూడా లాగేసి వాళ్ళని కూడా బిచ్చగాళ్ళని చేసి బిచ్చవెత్తుకునే స్థాయికి చేశాడు కదా ఈయన. ఇప్పుడు ఈయన మాట ఎవడు వింటాడండి? రండి, ఈయన మాటలు మీకు వినిపిస్తాను ఒకసారి. ఏమండి, ఈయన మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు కదా. మీటింగ్ పెట్టాక ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు ఏంటని. వాళ్ళు ఏం తెంగరోళ్ళు కాదు, ప్రజాప్రతినిధులు. మళ్ళీ అవి అబద్ధాలు రిపీట్ చేస్తున్నాడు. విలువలు విశ్వసనీయత అంటాడు ఈయన. నేను విమర్శించడానికి హేళన చేయడానికి చెప్పట్లే, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు, అదే ఆంధ్రప్రదేశ్కి చెందినోడు, మాజీ ముఖ్యమంత్రి, ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గు అనిపిస్తుందండి. ఆ పార్టీలో ఎవడు చెప్పేవాడు లేడా ఇతనికి అనిపిస్తుంది. కనీసం సలహాన్ని ఇవ్వాలి కదా, అలా ఇవ్వకుండా ఎందుకు ఎలా వదిలేశారు ఈయన్ని? ఇప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతున్న ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఏపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం, వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళకి. పోటీ పెట్టకూడదు అంటే అసలు రాజ్యాంగంలో పోటీ పెట్టే ఆప్షన్ పెట్టకపోను కదండి. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళదే అని రాసేసింది కదా. అసలు ఎలక్షన్ అనే కాన్సెప్టే ఉండదు కదా. పోటీ పెట్టకుండా ఉండాలి, ఎలక్షన్లో మాకు అడ్డు రాకుండా ఉండాలి, ఇదేం రూల్ అండి ఇది? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా ఈ స్టేట్మెంట్లు. ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ గెలుద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళే అందరూ పోటీ చేస్తారు, ఒక్కొక్కరు కనీసం పోటీ చేద్దామని పోటీ చేస్తారు. అసలు పోటీయే పెట్టకూడదటండి. ఇప్పుడు ఏమైనా ఉంటే సార్కి ఏమంటే ఎమ్మెల్సీ మీరు తీసుకోండి, ఇంకా ఏమైనా కావాలంటే మీరు తీసుకోండి, ముఖ్యమంత్రి పోస్ట్ కూడా కావాలంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు వాడుకుని. మొన్న ఎవరో జీవీ రెడ్డి గారు చెప్తున్నారండి, ఏదో టీవీ ఛానల్ ఏబిఎల్ అనుకుంటా, ఈయనకి కానీ అవకాశం ఇస్తే మీకు 60% ఓట్లు వచ్చాయి కాబట్టి కూటమికి మీరు 3 సంవత్సరాలు చేయండి, నాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా వేస్తాడు ఇతనండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఆయనకి. ఆయన ఏదో ఊహించేసుకున్నాడు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిపోతున్నాను, ఎందుకంటే జనాలకి చల్ల డబ్బులు అలవాటు చేశాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ప్రతిపక్షాన్ని మొత్తం సమూలంగా నాశనం చేద్దాం అనుకున్నాడు. దేవుడు తన నాశనం చేసాడు. చేసేటప్పటికి కొంచెం మైండ్ కూడా దెబ్బతినేసిందండి. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఈయన. గెలిచినారు
మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటిప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు. మామూలుగా మీ జగని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు? ఇప్పటికింకా ఆయన ఒక సత్యహరిశ్చంద్రుళ్ళ, మాటకి కట్టుబడే శ్రీరామచంద్రుళ్ళ, ఆయన హీరోగా ఊహించుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ప్లస్ పాయింట్ అండి. ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిట్టుకుంటున్నా, రాష్ట్రం అంతా ఈయన చేసిన పనులు వ్యతిరేకించిన, ఈయన్ని మడిచి 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టిన, ఇప్పటికింకా నేను ఎంతో ఉత్తముడిని అనుకున్నాడు ఆయన. నేను చాలా ఉత్తముడిని, నేనైతే అసలు పోటీ పెట్టిన ఆ పొజిషన్లో నేను ఉంటే, వేరే పార్టీ గుర్తు మీద నెగ్గినోళ్ళు, వేరే పార్టీ గుర్తు మీద నెగ్గినోళ్ళు అసలు మనం అరే రే 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 ఏం మీరు మర్చిపోతారు? షార్ట్ టర్మ్ ఉందా మీకు? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నానండి, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమైనా ఉందా ఈయనకి? ఎందుకంటే ఆ రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి ఆయన జనసేన గుర్తు మీద నెగ్గాడు, గ్లాసు గుర్తు మీద. అతను తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో పెట్టుకున్నారు. ఆ ఏరియా రాజోలకి ఆయనే ఇన్ఛార్జ్ కూడా ఇచ్చాడు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి సైకిల్ గుర్తు మీద నెగ్గాడు. అతను తీసుకొచ్చి అతను పక్కలో పెట్టుకున్నాడు. గన్నవరానికి మళ్ళీ అతనికే ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఇది వైఎస్ఆర్సీపీ తరఫున. మద్దాలగిరి వైజాగ్లో ఎవరో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అది తెలుగుదేశం పార్టీ నుంచి. ఇలా 4-5 ఎమ్మెల్యేలని, అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు వెళ్ళలేదు అతని దగ్గరికి, జగన్ దగ్గరికి. ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చేసుకున్నాడు. అరే నువ్వు వేరే గుర్తు మీద నెగ్గావు కదా, వేరే గుర్తు మీద నెగ్గినోడివి, నేను విలువల విశ్వసనీయతకి వంకాయలకి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను, అలాంటిది నువ్వు మా పార్టీలోకి రాకూడదు, వస్తే ఒకవేళ రిజైన్ చేసి రావాలి. మరి అలా చెప్పి ఉండాలి కదా. ఒకవేళ అలా చెప్పలేదు, సరే అవి రాజకీయాలు జరిగే పనే అని ఊరుకోవచ్చు కదా. మళ్ళీ వచ్చి ఇప్పుడు అదేదో చాలా గొప్ప విషయం ఇలా ప్రజలకి. ఈయన మాటలు ఇంకా నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడంటారా ఆంధ్రప్రదేశ్లో? కనీసం ఆ వైసీపీ వాళ్ళన్నా నమ్ముతారా? విలువల విశ్వసనీయత. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళని మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతిలో ఉన్నారు, అధికారులు మన చేతిలోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర. ఆలోచించండి ఒకసారి, ఆయన చేసిన పని అది. నేను చెప్పిన 5-6 ఎమ్మెల్యేలని పోలీసులు మన చేతిలో ఉన్నారు కదా, మన ముఖ్యమంత్రి కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఇక్కడ ఈ పార్టీ నుంచి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం గడ్డి తింటూ ఎదుటోడికి బుద్ధి చెప్పడం అది అసలు మంచి పద్ధతి కాదండి. ఒకవేళ అందరికి తింటున్నారు, నేను తింటానంటే ఓకే, కాముగా ఊరుకోవాలి తప్ప నేనేదో పత్తిత్తిని, నేను చాలా పవిత్రుణ్ణి, నేను ఎప్పుడు అలాంటి పనులు చేశారగను ఏంటండి? ఇదేం ఎలివేషన్లు అండి? పోనీ మళ్ళీ ఇతని కోసం పోనీ ఎవరో ఇచ్చారు, అతను అభిమానించాడు, లేకపోతే ఏ ప్రశాంత్కి ఇచ్చారు, అది ఎవడో ఒకటి ఇచ్చాడు అంటే పోనీ ఓకే, వాళ్ళకి తెలియకేదో అభిమానంతో మాడుతున్నారు అనుకోవచ్చు. ఇతనే తప్పు చేసి ఇతనే దాన్ని సమర్థించుకుని మళ్ళీ ఇతనే మంచోడుగా చెప్పుకోవడం అనేది దిగజారుడుతనానికి పరాకాష్ట అండి. ఇది ధరగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చేతగా ఉన్న నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరఫు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, ఇంకా 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం. ఎంత మటుకు రాజకీయాలలో విలువ. ఏదైనా ఒక ఆధారం బయటపెట్టచ్చు కదా జగన్ గారు. ఎవరికైనా అలాంటి ఫోన్ వచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇస్తానన్న వాయిస్ ఏదైనా రికార్డ్ చేసి, వాళ్ళు ఎలాగ మీ మనుషులే కదా, ఆ రికార్డ్ చెప్పడం అన్ని ఫోన్లో కూడా బై డిఫాల్ట్ ఈ రికార్డింగ్ అనేది ఉంటుంది, ఆటో కాల్ రికార్డ్ అయిపోద్ది. కనీసం ఏదైనా ఒక్క రికార్డు మీరు బయటికి తీసుకురండి. అరే పలానా వాళ్ళు ఇలాగ 5 లక్షలు ఇస్తా అన్నారు, మా ఎంపీటీసీ జడ్పీటీసీకి ఏంటండి ఇది దారుణం అని ఏదైనా మీరు బయట పెడితే వినేవాడు కూడా నమ్మడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే ఇవాళ రేపు ఇంక మీ మాటలు నమ్మేవాడు ఎవడ ఆంధ్రప్రదేశ్లో లేడు సార్, ఎవ్వరు లేడు. ఎందుకంటే 164 సీట్లు నెగ్గేసిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు డబ్బులు ఇచ్చుకునే అవసరం ఉందంటారా? ఒకవేళ ఎవరైనా వస్తే ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కూటమికి సపోర్ట్గా ఉంటే మన పంచాయతీకి నిధులు వస్తాయనో, లేదా ఆయన ఎంపీటీసీగా ఉంటే ఆ మండలానికి నిధులు వస్తాయనో ఆ ఆశతో ఏమైనా వస్తే రావాలేమో తప్ప ఇంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీ సర్పంచుల్ని ఎంపీటీసీలని డబ్బులు ఇచ్చుకుంటుందా అంటే అదొక అబద్ధం. ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం మూట కట్టుకోవడానికి? అలా ఎవడు నమ్ముతాడు ఈ మాటలు?
అనేది పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకుని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం వెలువెలి విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. నమస్కారం. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ నమ్ముకుంటామో, ఏ రోజైతే మనం వెలువెలిన విశ్వసనీయతను రెండింటిని కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడు అడుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన వాళ్ళని. మీరు కనుక అధికార ప్రభుత్వాన్ని అటువైపు వెళ్ళిపోతే మీకు విలువలు విశ్వసనీయత లేనట్టు, మీ కుటుంబంలో కూడా మీకు వాల్యూ ఇవ్వరు. మీరు మాత్రం దయచేసి ఈ పార్టీ మారొద్దు. మీరు కూడా ఈ పార్టీ మారితే నేను ఇక ఏకాకిని అయిపోతాను. ఇప్పటికే నన్ను ఈ దేశంలోనే ఏ పార్టీ తేగట్లేదు, ఏ పార్టీ నాకు మద్దతుగా నిలబడట్లేదు. నేను ఇంత ఘోరంగా ఓడిపోయాను, 11 సీట్లకి పరిమితం అయిపోయాను. ఇప్పుడు మీరు కూడా పోతే ఇంకా అయిపోయింది, ఇంకా మనం షట్టర్ క్లోజ్ చేసుకోవడమే. కాబట్టి దయచేసి మీరు వెళ్ళకండి. వెళ్తే మీ ఇంట్లో కూడా మిమ్మల్ని చులకనగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ నాన్నగారికి ముఖ్యమంత్రి అవకాశం, మీకేమో ఎంపీ అవకాశం, మీ అమ్మగారు కూడా ఏదో ఇచ్చినట్టున్నారు, ఎమ్మెల్యే అయినట్టున్నారు ఆవిడ కూడా. మీ చిన్నాన్నగారికి, మీ చిన్న తమ్ముళ్ళు లేపేసిన చిన్నాన్నగారికి, ఆయనకి ఎమ్మెల్యే, చాలా పదవులు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వదిలి మీరు ఎలా బయటకు వస్తారు మరి? అంటే మీరు బాగుపడడానికి మీరు ఏ పార్టీనన్నా మీరు వెనుపోటు పొడిచేయచ్చు. కానీ మీ పార్టీలో ఉన్నవాళ్ళు అవతల పార్టీ కూటమితో ఉంటే, ప్రభుత్వంతో ఉంటే ఇప్పుడు వాళ్ళ ప్రాంతాలను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంక వైసీపీ మీద ఎవరికి హోప్స్ లేవు. వైసీపీ తర్వాత ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కనీసం అధికారంలోకి వస్తుందని హోప్స్ ఎవరికి లేవండి. లేవు కాబట్టి ఈ పరిస్థితుల్లో అలా సపోర్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళు చేస్తే ఇంట్లో వాళ్ళని చులకనగా చూస్తారా? మీరు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎత్తిమి పెట్టుకుని తిరుగుతారా? ఏమి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకసారి మనం వెనకాల ఆలోచించుకోవాలి కదా సార్. ఒకసారి ప్రజలు మీరు ఆలోచించండి. ఆయన కింద నలుపు ఆయన కనపడట్లేదు. ఆయన ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి లైఫ్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీని వెన్నుపోటు పొడిచాడు. ఆయన ఆ పార్టీని రాష్ట్రంలో లేకుండా సమూలంగా నాశనం చేసి పారేశాడు. వేరే వాళ్ళు మాత్రం ఈ పార్టీ నుంచి మారకూడదంట, మారితే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇంట్లో కూడా మనకు గౌరవం వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నేనైతే నా జీవితంలో రాజకీయాలను అట్టే చేశాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరిని బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యే వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ ఇప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలని రాజీనామా చేసి రమ్మన్నాడు అట. నాకు తెలీదు, ఎందుకంటే అప్పుడు నేను ఇంత యాక్టివ్ పాలిటిక్స్లో లేదు. కానీ మొన్నే కదా జనసేన నుంచి, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని ఎవరిని మీరు రాజీనామా చేయించారు? మాకు తెలిసి నిన్న కాక మొన్న జరిగిన వాటిని మీరు రాజీనామాలు చేయించకుండా వాడుకుని, అది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీని అదే తెలుగుదేశం పార్టీ అధినేత మీద, వాళ్ళ ఇంట్లో మహిళల మీద ఘోరాతి ఘోరంగా తిట్టించిన వ్యక్తి మీరు. అలాంటిది ఇప్పుడు మీరు నీతులు ఎప్పుడో 14లో నేను ఇలాగ వస్తాను, ఇద్దరం వస్తాం, మేము రాజీనామా చేసి రమ్మన్నా అంటే ఎవరు నమ్ముతాడు సార్? ఇంకానే కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు మన ఎలక్షన్లే 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం. ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చినారు, మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. అని చంద్రబాబు నాయుడు ఇష్టం అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంటున్నాడు, ప్రతి ఒక్కరికి 3 సెంట్లు స్థలం అంటా ఉన్నాడు. ఇది చంద్రబాబు అంటా ఉన్నాడు. మనం కూడా అనకపోతే ఎట్లా, మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే ఎట్లా, ఫస్ట్ చేసి చెప్పేసి మన సంగతి మనం చూస్తాము అని నాతో కూడా చెప్తున్నారు. కానీ చెయ్యలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా. వైసీపీ వాళ్ళకి ఇంక ఎన్ని అబద్ధాలని తెలిసిపోద్దండి. మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇన్ని గురించి రివ్యూలు ఏం చేయాల్సిన అవసరం ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే చేయలేనిది ఇది చెప్పడట జగన్ గారు. మద్యపాన నిషేధం చేయలేనని ఆయనకు తెలిసినా ఆయన చెప్పాడు, అది మర్చిపోయాడు. అంటే జనం అందరూ మర్చిపోయాడు అనుకుంటాడు. ఏమంటే జాబ్ క్యాలెండర్ చేయలేరనే విషయం తెలిసి అతనికి అప్పుడే ఆయన చెప్పేశాడు. సిపిఎస్ రద్దు, అబ్బాయి అసలు మాకు ఆలోచన లేదు, జగన్కి అసలు ఏ విషయం తెలియదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అయినా కానీ హామీ ఇచ్చాడు, రాజధాని అక్కడే ఉంటుంది అన్నట్టు. 1 కాదు 2 కాదండి, కొన్ని 100 హామీలు చేయలేనని తెలిసి చెప్పాడు జనాలను మోసం చేయడానికి 2019లో. కానీ తెలివిగా ఏం చేస్తున్నాడు, 2019 అనే మాట ఎత్తకుండా 2014 స్టోరీ చెప్పుకొస్తున్నాడు. మరి 2019 మ్యాటర్ ఏమైంది?
అంటే ఇలాంటి అబద్ధాలు ఇంకా చెప్తూ ఉంటే ఇంకా నమ్మే గొర్రెలు ఉన్నారా వైసీపీలో? వైసీపీ వాళ్ళు కూడా అందుకే చిరాకెక్కిపోతున్నారు. లేదంటే స్టాండింగ్ కమిటీ 10 నెగ్గరు. ఇతను అధికారంలో ఉన్నప్పుడు, ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇతను పులివెందులో కూడా టీడీపీ నెక్కింది. అంటే అప్పటి నుంచే ఇతను చీకొట్టడం మొదలు పెట్టేశారు జనాలు. అయినా ఇంకా ఈ అబద్ధాలు వదలలేదు ఈయన. అయితే ఇతను ఈ అబద్ధాలు చెప్పడం మంచిదండి ఈ రాష్ట్రానికి. నిజం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు ఇలా కంటిన్యూ చేయడం మాత్రం ఈ రాష్ట్రానికి చాలా మంచిది. ఎందుకంటే ఇతను అబద్ధాలు చూసి ఇతను ఎవరు ఓటేయరు. ఓటేయడం వల్ల ఇతను ప్రతిపక్షంలోనూ లేకపోతే ఎక్కడో చోట దూరంగా ఉంటాడు, రాష్ట్రం బాగుపడుతుంది. ఇతను కానీ ఒకవేళ నిజాలు చెప్పడం మొదలెడితే ఇప్పుడు కాకపోయినా 15 సంవత్సరాల తర్వాత అన్న మళ్ళీ అధికారంలో వచ్చినట్టు చాలా ప్రమాదం రాష్ట్రానికి. అన్న జగనన్న, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. ఇదే అబద్ధాలు చెప్పుకుంటే వెళ్ళండి. మీరు అలా అబద్ధాలు చెప్తున్న కొద్దీ మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. శభాష్ శభాష్ అని. అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. అడ్డగోలుగా ఆయన చేసి చెప్పినట్టు అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా, ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్ కూడా దక్కన అధ్వానమైన పరిస్థితికి. 19 ఎలక్షన్ అప్పుడు కూడా మీరు చాలా అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన మద్యపాన నిషేధం అన్నారు, సిబిఎస్ రద్దు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ తీసేస్తానన్నారు, కోడికత్తునని చంపేపోయారు అన్నారు, మా బాబాయ్ని చంద్రబాబు నాయుడు గారే నరికి చంపేశారు కత్తించుకుని అన్నారు. అయ్యో, ఒకటి కాదు రెండు కాదండి, కొన్ని వందల వేల అబద్ధాలను మీరు ఆ రోజున ప్రచారం చేశారు. వందల వేల అబద్ధాలతో 2019లో నెగ్గారు మీరు. కానీ మీరు అబద్ధాలే చెప్పనట్టు మీరు మాట్లాడుతూ ఉంటే మరి ఏపీ ప్రజలు ఏమైపోతున్నారో, అసలు మీ మాటలు ఎవడైనా వింటున్నాడా అని ఒకసారి నాకు డౌట్ వస్తుందండి. పోయాడు 2019 మళ్ళీ ఎన్నిక మనం అధికారంలోకి వచ్చినాం. మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా అలాంటి మాట చెప్పినామనంటే ఒక మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి, విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేసాం మొట్టమొదటిసారిగా. ఇంతకుముందు మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్, మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ అని చెప్పి మొట్టమొదటిగా నిర్వచనం. ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, ఆయన ఒక అబద్ధం చెప్తాడు, అబద్ధం బయట ప్రజలందరికీ అర్థమైపోద్ది. కానీ ఆ అబద్ధాన్ని మరొక అబద్ధంతో కప్పిపుచ్చాలని ట్రై చేస్తాడు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ 100 అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తాడు ఈయన. మేనిఫెస్టోలో నేను చెప్పింది చేయలేదనే ఆయనకి 11 సీట్లకి మూలను కూర్చోబెట్టేశారు. ఏపీ ప్రజలు మూలను కూర్చోబెట్టారండి. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తీయలేదు, పిల్లలు ఒక్క ఇండస్ట్రీ రాలేదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో అసలు ఏ ఒక్కడు బాగుపడలేదు, అందరూ సంకనకపోయారు. అందుకని అతన్ని 11 సీట్లు మూలను కూర్చోబెట్టేస్తే ఇప్పటికి ఇంకా ఆయనకి ఆల్మోస్ట్ సిగ్గు రాలేదండి. సిగ్గు రాకుండా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. సార్ మీరు అలాగే కంటిన్యూ చేయండి, దయచేసి మీరు ఇదే కంటిన్యూ చేయండి. ఇదే కంటిన్యూ చేసినంతకాలం మీరు మళ్ళీ అధికారంలో రావడం అనేది కళ. ఈ రాష్ట్రం కూడా చాలా సుభిక్షంగా మారుతుందండి.